నమస్తే. నేను మీ వెంకట్. జీవన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటికి వారి స్వగృహమైనటువంటి జగిత్యాలలో ఉన్నటువంటి సొంత ఇంటికి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారిని స్వయంగా వెళ్లి వారిని కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వారు వెళ్లి వారితో కలిసి వారు పూర్తి స్థాయిలో చర్చలు జరిపి పూర్తి స్థాయిలో అధికారికంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. దీంతో ఒక క్లారిటీ వస్తా ఉంది. జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంత చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తా ఉన్నారు. కొంత చర్చలు జరుగుతా ఉన్నాయనే దానికి మాత్రం ఈరోజు కొంత స్పష్టత వచ్చే అవకాశం మాత్రం కనబడతా ఉంది ఇక్కడ. మనం పూర్తి స్థాయిలో ఒక్కసారి అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై పూర్తి స్థాయిలో గలం విప్పి విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. దీంతో జగిత్యాలలో కొంచెం ప్రజాబలం ఉన్న నాయకులుగా జీవన్ రెడ్డికి పేరుంది కాబట్టి కేసీఆర్ ఎట్లనైనా ఖచ్చితంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఖచ్చితంగా జాయిన్ చేపించుకొని ఒక నిర్ణయానికి వచ్చి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులతోటి ప్రత్యేకంగా చర్చలు జరిపిన తర్వాత కేటీఆర్ను ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఇంటికే స్వయంగా పంపి వారికి గౌరవాన్ని ఇచ్చి పార్టీలోకి పూర్తిగా ఆహ్వానించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడతా ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జగిత్యాలలోని వారి స్వంత ఇంటికి వెళ్లి కేటీఆర్ వారిని ఆహ్వానించే అవకాశం కనబడతా ఉంది. 2 గంటల ప్రాంతంలో వెళ్తా ఉన్నారు. ఈరోజు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. వాస్తవంగా కేటీఆర్ వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు అందరూ కూడా కేటీఆర్ వెంట జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వారితో చర్చలు జరిపి వారిని ఆహ్వానించే అవకాశం కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో ఈరోజు ఒక జగిత్యాల రాజకీయాలకు